వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ శుభవార్త ప్రకటించిన ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖ అండి. మరి అదేంటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ కమ్యూటేషన్ రికవరీ కొత్త మార్గదర్శకాలు పెన్షనర్లకి శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షనర్లకు ఊరటనిచ్చే విధంగా పెన్షన్ కమ్యూటేషన్ రికవరీ నిలుపుదలపై కొత్త మార్గదర్శకాలను అయితే అమల్లోకి తీసుకొని వచ్చింది. గతంలో పెన్షనర్లు కోర్టుల్లో దాఖలు చేసిన పలు కేసుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశాన్ని సమగ్రంగా పరిశీలించింది. అర్హత ఉన్న ప్రతి పెన్షనర్కు ఈ రాయితీ అందేలాగా చర్యలైతే తీసుకుంది. కోర్టు ఆదేశాల ప్రకారం రికవరీలైతే నిలుపుదల. గత 2 నెలలుగా కొందరు పెన్షనర్లకు కమ్యూటేషన్ రికవరీ నిలుపుదల కోసం కోర్టుల చుట్టూ స్టే ఆర్డర్‌లు పొందారు. దీంతో స్టే ఆర్డర్ పొందిన వారికి మాత్రమే ఈ రాయితీ అనేది వర్తించేది. అయితే కోర్టు తాజాగా ఆదేశాల ప్రకారంగా అర్హత కలిగిన ప్రతి ఒక్క పెన్షనర్‌కు సమానంగా ఈ రాయితీని వర్తింపజేయాలనైతే ప్రభుత్వం నిర్ణయించింది. మరి 135 నెలలు పూర్తి చేసిన పెన్షనర్లకు ప్రత్యేక లబ్ధి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 135 నెలలు అనగా సుమారుగా 11 సంవత్సరాల 3 నెలలు పూర్తి చేసిన పెన్షనర్లకు కమ్యూటేషన్ రికవరీ నిలిపివేయాలనైతే నిర్ణయించబడింది. ఇక అర్హత గల పెన్షనర్లను గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఖజానా శాఖ అన్ని జిల్లాల సబ్ ట్రెజరీ అధికారులకు ఆదేశాలు పంపింది. ఖజానా శాఖ చర్యలు, డిజిటల్ విధానంలో సమాచార సేకరణ. ఈ మార్పులను అమలు చేయడానికి ఖజానా శాఖ ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. అర్హత గల పెన్షనర్ల జాబితా సిద్ధం చేయడం, మంత్లీ రికవరీలను వివరాలను సేకరించడము, సబ్ ట్రెజరీ అధికారుల ద్వారా నిర్దిష్ట గణాంకాలను రూపొందించడము. ఈ ప్రక్రియ డిజిటల్ టూల్స్ వినియోగించి పెన్షనర్ల వివరాలను వేగంగా అయితే విశ్లేషిస్తున్నారు. సబ్ ట్రెజరీ అధికారులు ప్రస్తుతం ఈ పనుల్లో బిజీగా ఉన్నారు. రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ ఆధ్వర్యంలో ఈ సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందజేయడం జరుగుతోంది. పెన్షనర్లకు రికవరీ నిలుపుదల వల్ల లభించే ప్రయోజనాలు: ఆర్థిక భారం తగ్గింపు, పెన్షనర్లపై పడుతున్న రికవరీ భారం తొలగింపవుతుంది. సమానత్వం: స్టే ఆర్డర్‌లు ఉన్న వారికి మాత్రమే కాకుండా అర్హత ఉన్న ప్రతి పెన్షనర్‌కు రాయితీ అందించబడుతుంది. తక్షణ లబ్ధి: అర్హత గల పెన్షనర్లకు పెన్షన్ మొత్తంలో పెరుగుదల ద్వారా ఆర్థిక ఉపశమనం అయితే లభిస్తుంది. సాంకేతిక పరిస్థితుల వినియోగం: డిజిటల్ విధానంలో డేటా ప్రాసెసింగ్ చేయడం ద్వారా వేగంగా మరియు ఖచ్చితంగా లబ్ధిదారులను గుర్తించవచ్చు. ఇకపోతే ప్రభుత్వ హామీ: ప్రతి అర్హత గల పెన్షనర్‌కు ఈ ప్రయోజనం. ఈ మార్పు ద్వారా అర్హత గల ప్రతి పెన్షనర్‌కు సమాన న్యాయం జరగనుంది. పెన్షనర్ల ఆర్థిక సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కమ్యూటేషన్ రికవరీపై సానుకూల నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై అన్ని జిల్లాల అధికారులు తమ నివేదికను తప్పనిసరిగా సమర్పించాలని ఆదేశించబడింది. తాజా మార్పుల వల్ల పెన్షనర్లు ఆర్థికంగా కొంత ఉపశమనం పొందుతారని, కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం న్యాయబద్ధమైన నిర్ణయాలు తీసుకుంటుందని అధికారులు వెల్లడించారు. ఈ చర్యల ద్వారా పెన్షనర్ల జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఉంది.